హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్తో పాటు రాయదుర్గం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్టలో వర్షం కురుస్తోంది. బోరబండ, యూసఫ్గూడ, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్ తో పాటు సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, పాట్నీ, పారడైజ్, చిలకాగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. దీంతో నగర వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలని ఆదేశించారు. పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మనం చూస్తున్నాం, హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు, హైదరాబాద్ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వారందరినీ కూడా అలర్ట్ చేశారు అధికారులు. డ్రైనేజీలు ఎక్కడైతే ఉన్నాయో అవి చూసుకొని వెళ్ళాలి, వాహనదారులు జాగ్రత్తగా ఇళ్లకు చేరాలంటూ కూడా వారందరికీ కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. హైదరాబాద్లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, బంజారా హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుంది. మరోవైపు జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాలతో పాటు బోరబండ, యూసఫ్గూడ, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట్, బహదూర్పల్లి, సూరారంతో పాటు కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, పాట్నీ, పారడైజ్, చిలకాగూడతో పాటు మారేడుపల్లి ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. దీంతో నగర వాసులు రాకపోకలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలంటే ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్తో పాటు రాయదుర్గం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్ ప్రాంతంతో పాటు పంజాగుట్ట, బోరబండ, యూసఫ్గూడ, దుండిగల్, గండి మైసమ్మ, మలక్పేట్లో భారీగా వర్షం కురుస్తోంది. బహదూర్పల్లి, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్తో పాటు బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, పాట్నీ, పారడైజ్, చిలకాగూడలో వర్షం కురుస్తోంది. మారేడుపల్లిలో భారీగా వర్షం పడుతుంది. ఈ ప్రాంతాల్లో అధికారులైతే అలర్ట్గా ఉండాలంటే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో నగర వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నడపాలని అధికారులు ఆదేశించారు. పిల్లల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ
ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. రోడ్లో నదుల్ని తలపిస్తున్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ నార్త్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నార్త్ జోన్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో, ఇంత భారీ వర్షం కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ నైతే జారీ చేశారు. నార్త్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, నార్త్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. 20 సెంటీమీటర్లు అంటే చాలా భారీ వర్షం. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు? జిహెచ్ఎంసీకి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఐఎండీ ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. సుమారుగా 20 సెంటీమీటర్ల పైగా భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఒక అప్రమత్తం సంబంధించి ఒక అలర్ట్ మెసేజ్ కూడా జారీ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నార్త్ జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా ఈ 20 సెంటీమీటర్ల పైగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఒక హెచ్చరికను జారీ చేసినట్టుగా మనం అయితే చెప్పాల్సి. ఎందుకంటే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కేవలం 13 సెంటీమీటర్ల పైగానే, అంతకంటే తక్కువ వర్షపాతం చాలా చోట్ల నమోదైంది. ఆ 13 సెంటీమీటర్ల వర్షానికే హైదరాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ జిహెచ్ఎంసీలోని నార్త్ సంబంధించిన ఏరియాకి సంబంధించి ఇంత పెద్ద అలర్ట్ జారీ చేసింది. కాబట్టి సుమారుగా 20 సెంటీమీటర్ల అంటే రెడ్ అలర్ట్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో కూడా హైదరాబాద్ అంతటా విస్తరించే అవకాశం ఉన్నట్టుగా ఒక అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఇంత పెద్ద అలర్ట్ ఈ ఇటీవల కాలంలో కూడా ఎప్పుడు అలర్ట్ చేయాలి, గత ఏడాది కొద్ది రోజుల క్రితం అలర్ట్ చేసింది, ఆ తర్వాత వెంటనే ఉపసంహరించింది. కానీ తాజాగా 20 సెంటీమీటర్ల పైగా జిహెచ్ఎంసీలోని నార్త్ ప్రాంతానికి సంబంధించి కూడా పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ, అటు డిజాస్టర్స్, అదేవిధంగా హైడ్రా, రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు కురుస్తున్న వర్షాలకి జిహెచ్ఎంసీ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమవుతున్న నేపథ్యంలో నిన్న ఇటు సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా భారీ వర్షాల కురవబోతున్నాయి. మరొక 72 గంటల పాటు తెలంగాణ అంతటా కూడా మరోసారి నుంచి భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అలర్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిహెచ్ఎంసీ ప్రాంతానికి సంబంధించి కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీ ఏరియాలోని 3 కమిషనరేట్ పరిధికి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను కూడా అలర్ట్ చేశారు. వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రానున్న 48 గంటల పాటు కీలకం కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసుకుని జిల్లా అధికారులు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. తాజాగా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీ ప్రాంతానికి సంబంధించి నార్త్ జిహెచ్ఎంసీ సంబంధించి కూడా భారీగా, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా సుమారుగా అంటే 20 సెంటీమీటర్ల పైగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటికి అలర్ట్ చేసింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు జిహెచ్ఎంసీతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది కూడా
అప్రమత్తమైనట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కురుస్తున్న కేవలం 13 సెంటీమీటర్ల వర్షం కురిసినందుకే నగరం అంతటా కూడా అతలాకుతలమైంది. చాలా చోట్ల కూడా భారీగా వదులుని చేరుకున్న నేపథ్యంలో తాజాగా ఐఎండీ జారీ చేసిన ఈ రెడ్ అలర్ట్ సంబంధించి ఎట్లా ఉంటుంది, దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతానికైతే అధికారులకు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో వరద బీభత్సం నుంచి కూడా ప్రజలను కాపాడేందుకు వరద నీటిని వెంటనే దాన్ని మానిటరింగ్ చేసి వాటిని అక్కడ లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కూడా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక మాక్ డ్రిల్ కూడా ఏర్పాటు చేశారు. 145 పాయింట్స్, ఎందుకంటే జీహెచ్ఎంసీ ఏరియాలో ప్రతి ఏడాది ఎప్పుడు వర్షం పడ్డా కూడా 145 పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని అప్డేట్స్ కూడా చేశారు వాటిని. థ్యాంక్ యూ. పంపించేసేయండి